దేవ్ దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? ఫోన్లు చేసుకొని ప్రే చేసుకుంటున్నారు. స్వస్థత వచ్చిందా లేదా చెప్పలేదు ఎవరు. అలా చెప్తే మళ్ళీ మళ్ళీ చేస్తాను కదా. వాక్యం వచ్చేటప్పుడు ఎవరు ఫోన్ చేయకండి. మళ్ళీ నేను చేయలేదు అనుకుంటారు. సరే, వాక్యానికి ముందు ఎపిసోడ్ సహాయపడిన ప్రియుల్ని మీకు తెలియపరుస్తాను. ప్రియదర్శిని, శ్వేత, ఆ కుటుంబానికి కూడా నా నిండు వందనాలు. బాబు ప్రమోషన్ వచ్చింది, నేను చెప్పలేదు ఇంకా. 28 ఈరోజే కదా. దేవునికి స్తోత్రం. అద్భుతంగా చేస్తాడు దేవుడు, ఆశ్చర్యంగా చేస్తాడు, ఆశ్చర్యకరుడు. మన ఆలోచనకు మించి ఊహకు అందనిది చేస్తాడు కదా దేవుడు. మరి వాళ్ళకు ఇంకొక బాబు పాప పుట్టాలని ప్రార్థించండి. తల్లిగారు విశాలాక్షి, వాళ్ళ అన్నగారు మనోహర్ కుటుంబం, విశాలాక్షి సహోదరికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. సహోదరి కూడా అలాగే ఇచ్చినారు. సుచిత్ర వాళ్ళ కుటుంబానికి కూడా నేను నిండు వందనాలు. పిల్లలకి గర్భఫలం కావాలి, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా ప్రార్థన చేయండి. చాలామంది ఉన్నారు. అమూల్య, లావణ్య, సుచిత్ర, మోనిక గర్భఫలం కొరకు, దివ్య, వీళ్ళందరి కొరకు ప్రార్థించండి. వాక్యానికి వెళ్దాం. మత్తయి సువార్త 12:28. దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రం. జీవాధిపతి, నీకు స్తోత్రము నాయన. దయగల నాయన, కరుణామయుడా, కనికరగల ప్రభువా, నీ రాజ్యాన్ని మా యొద్దకు తీసుకొచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు 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 తండ్రి. చదివిన వాక్యాన్ని వివరించండి. పరిశుద్ధాత్మదేవ, చెప్పడానికి యోగ్యత లేని నన్ను నిలబెట్టారు. మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో సహాయం కోరి అతి వినయంతో వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని ఆత్మ వలన నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న పక్షమున నిశ్చయముగా దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది. ఒకడు మొదట బలవంతుణ్ణి బంధిస్తేనే కానీ ఎలాగా ఆ బలవంతుని ఇంటిలో చొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు? అవును ప్రియులారా, మరి నేను మామూలుగా అంటూ ఉంటాను, చాలామంది దేవుని దగ్గరికి రారంటే దుష్టుని బంధించాలి. వాడు అడ్డగిస్తున్నాడు, దేవుని రాజ్యానికి రాకుండా చేస్తున్నాడు. వాడిని మనం బంధించి ఏది బంధించాలి, ఏది విడుదల చేయాలి, ఆశీర్వాదానికి అడ్డుపడుతున్న దాన్ని కట్లను విప్పాలి, అదే విడుదల చేయాలి మనం. కానీ దుష్టుని బంధించాలి. దేవుడు మీరు ఏ భూమి మీద ఏది బంధిస్తే పరలోకలు బంధిస్తాను అన్నారు కదా, అలాగ మనం బంధించాలి. దేవునికి విరోధమైన కార్యాలన్నీ బంధించాలి ప్రియులారా. అందుకే దేవుని రాజ్యం మీ యొద్దకు వచ్చి ఉన్నది అంటే మొదట ఏం చేయాలి? మనము బలవంతుని, అంటే ఆ లోపల ఉండ దుష్టాత్మ, ఆ బలవంతుని మనం బంధిస్తే అప్పుడు ఎలాగ బలవంతుని ఇంటిలో జొచ్చి అతని సామగ్రి దోచుకొనగలడు. కనుక దేవుని సన్నిధిలో దేవుని బిడ్డని ఆ రాజ్యంలో చేర్చుకోవాలంటే మనము ముందు దుష్టుని బంధించాలి, తర్వాత సువార్త అందించాలి. జీవగల మాటలు, శక్తిగల వాక్యము, పరిశుద్ధాత్మ ద్వారా ఆకర్షింపబడతారు. దేవుడు ఆకర్షించుకొని ఎవరు రారు ప్రియులారా. కనుక ప్రార్థన ఉండాలి. దేవుని మాటలు వాళ్ళకు చెప్తూ
నా బిడ్డ మారలేదే, నా కొడుకు మారలేదే, నా భర్త మారలేదే. చాలా మంది ఫోన్ చేసి చెప్తా ఉంటారు. అవును, ముందుగా మనం పరిపూర్ణంగా ఉండాలి, పూర్ణ మనసుతో ఉండాలి, ప్రేమతో ఉండాలి, ప్రార్థించాలి. నీ బాధ ఆయనకి తెలుసు, నీ కష్టం తెలుసు, కానీ మొరపెడితే జవాబిస్తాడు. కనుక మనం బంధించాలి. ఏది బంధించాలో, ఏది విడుదల చేయాలో దేవుడు మనకిచ్చాడు కదా. కనుక ప్రియులారా, మనం అపవాదిని బంధించాలి. బలవంతుని శక్తి గల దేవుని కంటే మరి ఎక్కువ శక్తి గల దేవుని జీవగల మాటలు మన వారికి అందించాలి. కనుక మన ఎద్దుకు ఏమొచ్చింది? దేవుని రాజ్యం ఎద్దుకు వచ్చి ఉన్నది. దేవుడే దిగి వచ్చాడు ప్రియులారా. దేవుని రాజ్యం మీ ఎద్దుకు వచ్చి ఉన్నది అని ఇక్కడ మనం వాక్యం చూస్తున్నాము. అలాగే దానియేలు గ్రంథంలో ఒక చక్కటి వాక్యం ఉంది. 2:44 ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యము స్థాపించెను, దానికెన్నటికి నాశనము కలుగదు. ఆ రాజ్యము దాన్ని పొందిన వారికే గాక మరి ఎవ్వరికి చెందదు. అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పగలగొట్టి నిర్మూలము చేయును గాని అది యుగయుగములు పర్యంతము నిలుచును. ప్రియులారా, రాజుల కాలంలో అనేక రాజ్యాలు ఉన్నాయి కదా. ఐగుప్తు రాజ్యాలు, నెబుకద్నెజరు రాజు ఉన్నాడు, మరి బబులోన్ రాజ్యంలో రాజు ఉన్నాడు, ఇంకా అమాలేకులు, ఎన్నో చాలామంది రాజులు ఉన్నారు. అలా రాజుల కాలంలో రాజ్యాలు స్థాపించుకున్నారు. సొలొమోను కూడా రాజ్యం స్థాపించాడు కదా, దేవుని మందిరాన్ని కట్టాడు. కానీ ఆ మందిరాన్ని పడగొట్టిన ఆ ప్రకారములు దేవుడు కట్టిస్తాడు. నెహెమీయా ద్వారా, ఎజ్రా ద్వారా, యెహోషువ ద్వారా, తర్వాత ఇలాగ మనం చూస్తూ ఉంటాము. కానీ దేవుని రాజ్యం నిత్యం నిలుచును. అందుకే ఇక్కడ అనేక రాజ్యాలు వచ్చాయి, కానీ ఆ రాయి ఏం చేసింది? రాజ్యాలన్నీ నశించిపోయినాయి అని ఇక్కడ చూస్తూ ఉన్నాము. 46వ వచనములో, అంతటా రాజు నెబుకద్నెజరు దానియేలుని సాష్టాంగ నమస్కారం చేసి అతన్ని పూజించి నైవేద్యం ధూపములు అతనికి సమర్పించి ఆజ్ఞాపించాడు. మరియు రాజు, ఈ మర్మము బయలుపరచుటకు నీవు సమర్థుడవైతే నీ దేవుడును రాజులకు ప్రభువును మర్మములు పలుకు బయలుపరచువాడునై ఉన్నాడని దానియేలుకు ప్రత్యుత్తరం ఇచ్చాను. అంటే ఈ దేవుడు, దానియేలు దేవుడు ఎవరు? దేవతలకు దేవుడు. నమస్కారం చేశాడు రాజు కూడా. అవును ప్రియులారా, అలా నమస్కారం చేసి ఇలా అన్నాడు, దేవతలకు దేవుడు. అవును, ప్రభులకు ప్రభువు, దేవతలు. ఇంతకుముందు ఒకసారి మీకు తెలియవచ్చిన దేవతలు అంటే ఎవరని. రాజు కీర్తన గ్రంథము 82వ అధ్యాయము 6వ వచనం. మీరు దైవములనియు మీరందరూ యెహోవా కుమారులనియు నేనే సెలవిచ్చినాను. అయినను ఇతర మనుషులు చనిపోవునట్లు మీరునూ చనిపోదురు. ఎందుకు? ఆదామవులు చేసిన మహిమ కోల్పోయారు. కనుక ఆసాపు కీర్తనలో రాయబడింది. ఆసాపు రాశాడు ఇలాగా, దేవుని రుచి చూసి తెలుసుకున్నాడు మనం ఎలాంటి వాళ్ళో. ఆదాముకు చెప్పాడు, నీ దేవతలాగా ఉంటావు అని అపవాది చెప్తే నిజమా అనుకున్నది. కానీ నిజమైన దేవతలే మనం, నిజంగా దేవతలే. కనుక ప్రియులారా,
మనం దేవతలు సర్వోన్నతుని కుమారులు. దేవుడు మనల్ని అంత గొప్పగా ఆశీర్వదించాడు. వారికే ఈ రాజ్యం, దేవుని యొక్క రాజ్యము, దేవతలకు రాజ్యము, ప్రభులకు ప్రభువు, ప్రభులు మన ప్రభువులుగా చేశాడు ప్రభు, యాజక సమూహం. కనుక ఇక్కడ అలాగే ఈ రాజ్యము యుగములు యుగములు బర్యంత నిలుచును. ఈ రాజ్యానికి యుగములు బర్యంత నిలుచును. అందుకే ఈ రాజ్యం ఎక్కడికి వచ్చింది? మన యొద్ద. హల్లెలూయా, స్తోత్రం. మన యొద్దకు వచ్చింది ప్రియులారా ఈ రాజ్యము. అదే మనం చూస్తా ఉన్నాము మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 28వ వచనములో ఈ వాక్యం చూస్తున్నాం. దేవుని రాజ్యము మీ యొద్దకు వచ్చి ఉన్నది అన్నాడు దేవుడు. మీ యొద్దకు మనం ఏం చేస్తాము? మన యొద్దకు వచ్చిన దాన్ని ఒక్కొక్కసారి 21వ అధ్యాయం 43వ వచనములు చూడండి. మత్తయి సువార్త 21:43. దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగింపబడి దాని ఫలమిచ్చు అన్య జనులకు ఫలమిచ్చు జనులకి ఇయ్యబడును. చూసారా, దేవుని రాజ్యం మన యొద్దకు వస్తే మనం ఫలించకపోతే, ఆ దేవుని రాజ్యములు నాటబడి తోటగా ఫలించకపోతే, ఫలాలు ఇవ్వకపోతే ఆ రాజ్యాన్ని చూసారా ప్రియులారా, తొలగింపబడి దాని ఫలమిచ్చు జనులకి ఇవ్వబడును అని రాయబడింది. అందుకే 25వ అధ్యాయంలో కూడా చూస్తున్నాం. మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏముందంటే తలాంతు గురించి. ఒక్క తలాంతు ఇచ్చిన వాడు ఏం చేశాడు? పూడ్చిపెట్టాడు కదా. విత్తని చోట కోయివాడని, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని, కఠినాత్ముడని నేను ఎరుగుదును కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని. ప్రతి ఒక్కరికి మనకు తలాంతు ఇచ్చాడు దేవుడు. ఏదో ఒక తలాంతు, పాటలు పాడే తలాంతు, ప్రార్థించే తలాంతు, వాక్యం ప్రకటించే తలాంతు, కాపరిగా ఉన్న తలాంతు, స్వార్థికులుగా ప్రియులారా ఏదో ఒకటి ఇచ్చాడు. అవును, అలాగే నాకు స్వార్థ ఇచ్చాడు దేవుడు. దేవుని రాజ్యం. అవును ప్రియులారా, మరి ఆ రాజ్యం మన యొద్దకు వచ్చింది దేవుని వాక్యం ద్వారా, పాటల ద్వారా, నాటకాల ద్వారా, రకరకాల టీవీ ద్వారా, రేడియో ద్వారా, మరి కరపత్రాల ద్వారా మన యొద్దకు వచ్చింది దేవుని రాజ్యం. కానీ మనం ఏం చేస్తాము? ఒక్కొక్కరు చిప్పేస్తారు, ఒక్కొక్కరు నాకు వద్దంటారు. దేవుని రాజ్యాన్ని, శాశ్వతమైన రాజ్యం, నిత్య రాజ్యం, యుగ యుగములు ఉండే రాజ్యం పోగొట్టుకుంటారు. ఈ లోక ఆశలు చూసి పోగొట్టుకుంటారు. కనుక ప్రియులారా, మనం ఎన్నో కడతాము, పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతాము. లేదు, పెద్ద పెద్ద రాజ వాళ్ళంతా కూడా ఏం చేస్తారు? పెద్ద పెద్ద వాళ్ళంతా ఒక పెద్ద సంస్థానం కడతారు. కూడా వస్తాయా? ఏది అన్నీ కోల్పోతాయి. కానీ యుగ యుగములు ఉండేది దేవుని రాజ్యమే. సదాకాలం ఉండేది దేవుని రాజ్యం. దానికి అంతం లేనిది. అది పొందిన వారు తప్ప మరి ఎవ్వరు ఎరుగరు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం ప్రియులారా. 43లో అదే ఉంది. 25లో చెప్పాను కదా, చూడండి. ఆ పంట కూర్చుకొని వాడు కనుక ఎరుగుదువా? అట్లయితే నీవు సొమ్ము సాహుకారులకు ఇచ్చి ఉంచవలసి ఉండేను. నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకుందునే అని చెప్పి ఆ తలాంతును నా యొద్ద నుండి తీసివేసి 10 తలాంతులు గల వానికి ఈయుడి అన్నాడు. మత్తయి సువార్త 25:28లో. అవును ప్రియులారా, ఆ ఒక్క తలాంతు ఇస్తే ఏం చేశాడు? దాచిపెట్టాడు. చాలామంది సువార్త, పాటలు, ప్రార్థన అన్ని వరం ఇస్తాడు, కానీ వాడుకోరు. సమయం అంతా లోకంలో గడిపేస్తారు. ఆస్తి, ధనము. అవును, ఒక వాక్యం చూశాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 23. దేవుని రాజ్యములు ప్రవేశించుట ఎంత దుర్లభమని
తన శిష్యులతో చెప్పాను. అవును ప్రియులారా, ఎందుకంటే ఒకడు పరిగెత్తు వస్తాడు, మార్గంలో పోచుండగా పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళలోని సద్బాధకుడా నిత్య జీవ వారసుడు అగుటకు నేను ఏమి చేయాలి అని అడిగాడు. ఏమో ధనవంతుడు ఒక్కొక్కసారి యవనస్తుడు అని కూడా రాయబడింది. కానీ నిత్యజీవం పొందాలంటే ఏం చేయాలా నేను అని అంటే యేసు అన్నాడు, దేవుడు ఒక్కడే కానీ మరి ఎవడు కాదు సత్పురుషుడు అని ఎలా చెప్తివి, పరిశుద్ధుడు అని ఎలా ఎందుకు చెప్తావు, పరిశుద్ధుడు దేవుడు ఒక్కడే మరి ఎవరు కాదు అని అన్నప్పుడు ప్రభు అంటాడు, నరహత్య చేయవద్దు, విచారించవద్దు, దొంగలించవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, మీ తల్లిదండ్రులు సన్మానింపము అని ఆజ్ఞ నీకు తెలియను కదా అన్నాడు దేవుడు. అలా చెప్పిన వెంటనే నేను చిన్నప్పటి నుంచి చేస్తా ఉన్నానే, నవవస్థ క్రైస్తవులు కదా, బాల్యం నుండి అనుసరిస్తున్నానే అని చెప్తారు. అలా చెప్తే అయితే నీకొక్కటి కొదవగా ఉంది, నీ ధనాన్ని అమ్మి బీదలు ఇచ్చేసిరా అని చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఒక చిన్న బుచ్చుకొని వెళ్ళిపోతాడు. అయితే ప్రియులారా 23వ వచనం ఉంది, యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యములో ప్రవేశించడం ఎంత దుర్లభమో. ఒకసారి యెహోవా సాక్షాన్ని మా తిరుపతికి వచ్చినారు. ఆయన అన్నాడు, ధనవంతుడు పరలోకానికి రాడంట అని నవ్వుతూ అపహాసంగా చేస్తూ చెప్తున్నాడు. నాకెంత బాధేసిందో. అంతే, లాస్ట్ మళ్ళీ పోలేదు. బైబిల్ పాఠము అంటే హోటల్లో పెట్టారు, మళ్ళీ వెళ్ళలేదు. ఆ మాట ఎప్పుడైతే అంటే దేవుని మాటలనే స్వీకరించి అవకాశం చేసే వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను. కనుక వెళ్ళకపోతే ఏం చెప్పినాడు, మళ్ళీ 2వ రోజు 3వ రోజు నాది వాదించే వాళ్ళు వెళ్తా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు తెలుసుకొని నిలిచిపోయినారు. ప్రియులారా, మరి అలాగ అపహాసం చేస్తే, ఏళన చేస్తే ధనవంతుడు ఎంతమంది లేదు, ధనాన్ని ప్రేమించరు. ఆయన మొదట నీతిని రాజ్యాన్ని వెతికిన వారికి అన్నీ వస్తాయి, కానీ ధనం మీద వాళ్ళ మనసు ఉండదు. కానీ ధనవంతులు ధనాన్ని ప్రేమించే వాళ్ళు రారు. అందుకే ఇక్కడ రాయబడింది, దేవుని రాజ్యములు ఆస్తి గలవారు దేవుని రాజ్యములు ప్రవేశించుట ఎంత దుర్లభమో అని చెప్పాడు దేవుడు. ఆస్తి యందు నమ్మిక ఉంచువారు, చూడు నమ్మిక ఉంచారు, ఈ ఆస్తి మీద నమ్మకం ఉంచారు. ఒకసారి భూకంపం వచ్చింది. ఆమె పెద్ద 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 బిల్డింగ్, మనకు అందరికి తెలిసేది, బిల్డింగ్ని కట్టుకుని బాడిగ తీసుకొని మనం ఉండొచ్చులే అని. అయితే ఒకే రోజు భూకంపం ఏమైంది, ఆ మొత్తం బిల్డింగ్లు మొత్తం 5 అరలు 6 అరలు మొత్తం కూలిపోయాయి. అందుకే అన్నాడు దేవుడు, ఆస్తి యందు నమ్మకం ఉంచొద్దండి, దేవుని రాజ్యములు ప్రవేశించుట ఎంతో దుర్లభము. దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్జముల దూరుట సులభం అన్నాడు. అంటే అంత భయంకర ధనాన్ని ప్రేమించేవాళ్ళు సూది బెజ్జముల ఒంటేనా దూరుతుందంట. చూడండి దేవుడు ఎంత బాగా చెప్పాడు. అంటే యెరూషలేము దేవాలయం లోపలికి వెళ్ళి చిన్న సూది లాగుంటాయి, అందుకని ఆ మాట చెప్పాడు దేవుడు కదా. సూది బెజ్జముల ఒంటే అంటే చాలా కఠినం అనమాట. ధనం పైనే ఉంటుంది, ఆస్తి మీద ఉంటుంది. ఏమ్మ రామ ఆరాధన పోదా రామ అంటే ఈరోజు నాకు పని ఉంది, అవును పని ఉండాది అని అంటారు. అంటే పని ఉంటే దేవుని రాజ్యానికి రారు. అవును ప్రియులారా, దేవుని స్థలానికి రావాలంటే వాళ్ళు ఏం చేస్తారు, సంపాదించుకోవాలి, వెళ్ళాలా. కానీ 7 రోజులు ఉంది, 6 రోజులు కష్టపడమన్నాడు ప్రభు కదా. 6 రోజులు కష్టపడి 6 రోజులు మీ కొరకు శరీరం కొరకు సంపాదించుకోండి, 7వ రోజు ఆత్మ సంబంధం. అంటే 6 రోజులు బైబిల్ చదవకుండా ప్రార్థన చేయకుండా ఉండకండి అని చెప్పటం లేదు. ఉదయం లేవగానే దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. స్తుతిస్తే స్థితి మారిపోతుంది కదా. మన బాధలు కష్టాలు గోడలు కూలిపోయినాయి స్తుతి ద్వారా. యోబు చూడండి అన్నీ పోగొట్టుకున్నాడు, కానీ యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. దేవునికి స్తోత్రం.
ఈరోజు మనం జీవించి ఉన్నామంటే దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, కనుక దేవుని రాజ్యాన్ని మనం వెళ్తున్నాము. అందుకే మన భూమిని ప్రేమించకూడదు, ఆస్తిని ప్రేమించకూడదు, దేవుని ప్రేమించాలి. ఆయన రాజ్యం మన యుద్ధకు వచ్చినప్పుడు దాన్ని పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని మన హృదయంలో దాచుకోవాలి. అదే దేవుని రాజ్యం. దేవుని వాక్యమే దేవుని రాజ్యం ప్రియులారా. ఒకసారి చిన్నపిల్లల్ని తీసుకొచ్చారు కదా, వాళ్ళని శిష్యులు గద్దించారు. కానీ ప్రభు ఏమన్నాడు? చిన్నపిల్లలు 14 వచనం 10-14 చిన్నపిల్లలు నా యొద్దకు రానియుడి, వారి నాటకపరచవద్దు, దేవుని రాజ్యము ఇలాంటి వారిదే. చిన్న పిల్లల వలె దేవుని రాజ్యం అంగీకరింపని వాడు అందులో ప్రవేశింపడు. మీతో నిశ్చయముగా చెప్తాను అన్నాడు. అబ్బా, చిన్న పిల్లల వలె మనం ఉంటేనే, చిన్న పిల్లలు కొడితే అమ్మా నలిగి వెళ్ళిపోతారు, మళ్ళీ అమ్మా అని వస్తారు. క్షమించే మనసు, ప్రేమించే మనసు. నిన్ను వాళ్ళ పొరుగు వారిని కూడా ప్రేమించాలి. శత్రువుని ప్రేమించమన్నాడు దేవుడు. అవును ప్రియులారా, ఒకవేళ ద్వేషించారు అనుకో, ప్రార్థిస్తాము, ప్రార్థన చేస్తాము వాళ్ళ కొరకు. కనుక ప్రేమ ఉండాలా, క్షమించే మనసు ఉండాలి. అప్పుడే చిన్న పిల్లల మనస్తత్వం. పరిశుద్ధంగా జీవించాలి, పవిత్రంగా జీవించాలి. వాళ్ళు ఏ పాపం చేయరు కదా చిన్నపిల్లలు. అందుకని అలాంటి హృదయం కలిగిన వారిదే పరలోక రాజ్యము అని చెప్పాడు దేవుడు. కనుక ప్రియులారా, ఆ చిన్న పిల్లల హృదయం వలె. కానీ మనము ఆటంకపరిచే వారిని ఏం చేయకూడదు, ఆటంకపరిచే గర్దించి దూరం, దుష్టుని ఆలోచన చొప్పున నడవకూడదు. పాపులు నడవలసిన మార్గంలో మనం నిలవకూడదు. మొదటి కీర్తన గ్రంథం ఎంత చక్కగా ఉంది ప్రియులారా. కనుక మనం అలా ఉండాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మరి అదే 10వ అధ్యాయంలో మార్క్స్ వార్త 12:4. అతడు వివేకము నుత్తరమిచ్చేనని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరస్తుడు కావని అతనితో చెప్పాను. పూర్ణ హృదయంతోనూ, పూర్ణ వివేకంతోనూ, పూర్ణ బలంతోనూ ఆయనను ప్రేమించుటయే ఒకడు తను తానే తన పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమములన్నిటికంటేను బలుల కంటేను అధికమని అతనితో చెప్పాను. ఒక శాస్త్రి, బోధకుడా, బహుగా చెప్పితివి, ఆయన అద్వితీయుడనియు ఆయన తప్ప వేరొకడు లేడనియు నీవు చెప్పిన మాట సత్యమే. చూడండి ఎంత చక్కగా మాట్లాడినాడు కదా. సత్యమే. అయితే పూర్ణ బలంతో ఆయన ప్రేమించుతా ఒకడు తను వలె తాను పొరుగు వారిని ప్రేమించుటయు సర్వాంగ హోమముల కంటేను బలుల కంటేను అధికమని ఆయనతో చెప్పాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, అవును నిజమే, వివేకముకు ఉత్తరం ఇచ్చేనని యేసు గ్రహించి, వివేకముగా ఉత్తరం ఇచ్చితివని యేసు గ్రహించి, నీవు దేవుని రాజ్యమునకు దూరస్తుడు కావని అతనితో చెప్పాను. ఆ తర్వాత ఎవడనో ఆయనని ఏ ప్రశ్నయు తెగింపలేదు. దేవునికి స్తోత్రం ప్రియులారా. కనుక దేవుని రాజ్యానికి
దగ్గర వాళ్ళ క్రియలు. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచుకొని కూడా కొంతమంది ఏమంటారంటే, నేను ఏ తప్పు చేయను, ఏది మంచి అది చేస్తాను అని ఒక పాప ఇక్కడ మా వీధిలో ఉంది, మంజుల అని అమ్మాయి చెప్పింది అనమాట. నేను అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్తా ఉన్నాను ప్రార్థన చేయడానికి. అందుకని ఏమ్మా ఇప్పుడు రామ్మా, రావచ్చు కదమ్మా, మీ అత్త కూడా లేదు కదమ్మా, చనిపోయింది కదా. అలా అంటే, అయ్యో మా అత్తకు మాకు ఇష్టము, మీరు వస్తే గమ్మనే ఉన్నారు కదా వాళ్ళు పిలిస్తే అని చెప్పింది. అవునమ్మా ఇప్పుడు రావచ్చు కదా అంటే, ఏదైనా మంచి చేయాలా, చెడు చేయకూడదు అంతే కదా, మీరు ఒకప్పుడు నాకు చెప్పారు కదా ఎవరికి కీడు చేయకూడదని అని అన్నది. నిజమేమ్మా, నీతి కిరియలు మురికి గుడ్డ అని ఉంది. ఆ మురికి గుడ్డ వేసే రక్తంలో కడుక్కుంటేనే నిత్య రాజ్యానికి వస్తాము, పరలోక రాజ్యానికి వస్తాము, యుగ యుగములు ఉండే రాజ్యానికి వస్తాము. ఆ రాజ్య శాశ్వతమైన రాజ్యము, యుగ యుగములో ఉండే రాజ్యము, వెలుగుతున్న ఆ వెలుగు ప్రకాశమైన రాజ్యం. ఆ రాజ్యానికి వెళ్తే మనకేముండదు, ఆకలి ఉండదు, దప్పిక ఉండదు. మరి నేను ఇంకొక ఎపిసోడ్లో తెలియపరుస్తాను, ప్రకటన 22వ అధ్యాయం గురించి. ఆకలి ఉండదు, దప్పిక ఉండదు పరలోక రాజ్యములో అనే దానికి. అట్లయితే మన్నాన్ని ఎందుకు వేశారు, దేవదూతల ఆహారం కదా అని అన్నారు. కానీ దేవదూతల ఆహారం అని అక్కడ రాయబడలేదు, ఆకాశం నుండి మన్నాన్ని ఇచ్చారని రాయబడింది. కనుక ప్రియులారా, బోధలు చాలా రకాల అబద్ధ బోధలు ఉంటాయి, జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా తెలుసుకోండి. పరలోకంలో పనులు, మరి నీళ్లు పారుతాయి, తోటలు ఉన్నాయి. 22వ అధ్యాయం భూమి మీద కాదు, పరలోకంలో కాదు, భూమి మీదే. 22వ అధ్యాయం ప్రకటన 22 భూమి మీదే జరుగుతాయి. ఎందుకంటే నేను త్వరగా వస్తాను, ఎవరికి జీతమో వారికి ఇస్తానని చెప్పాడు. నీతిమంతులుగానే ఉండనేమో, అనీతిమంతులుగానే ఉండనేమో అన్నాడు కదా. మరి పరలోకంలో అనీతిమంతులు ఉంటారా, అపవిత్రులు ఉంటారా? ఉండరు, భూమి మీదే ఉండారు. కనుక నేను త్వరగా వస్తాను, ఎవరికి తగిన జీతం నేను ఇస్తాను అని చెప్పాడు. కనుక దేవుని రాజ్యానికి సిద్ధపడుతున్నారా? పరిశుద్ధంగా ఉండాలి, చిన్నపిల్లలు మనసు కలిగి ఉండాలి అని సంపూర్ణంగా ఆజ్ఞ అనుసరించి మనం ఉండుటకు, మన కొరకు సిలువ వేయబడి రక్తం కార్చి మరణాన్ని జయించి సజీవుడిగా లేచిన ప్రేమామూర్తి పునరుద్ధానుడు ఈ వాక్యం మనల్ని ఆశీర్వదించిన కాక. ప్రార్థన చేసుకుందాం. దయగల దేవా, ప్రేమగల తండ్రి, నీ యుగ యుగముల రాజ్యానికి, అంతములేని రాజ్యానికి నానా మమ్మల్ని చేర్చుటకు మీ రాజ్యమే మా యొద్దకు దిగి వచ్చినది ప్రభా. నీకు కోటి కోటి వందనాలు. ఎక్కడ లేదు, మీ మధ్యలోనే ఉన్నాను అన్నాడు. నీ మధ్యలోనే నీ రాజ్యం ఉంది. అవును ప్రభా, నీకు స్తోత్రము నాయన. నీ వాక్యమే ప్రభా, నీ వాక్యమే నాయనా దేవుని రాజ్యం, వాక్యమేనైనా శరీరధారిగా వచ్చావు రాజా, నీ కృతజ్ఞతలు. కనుక నా ప్రియ ప్రభువా, మేమందరూ సిద్ధపాటు కలిగి ఆ పరలోక రాజ్యానికి వచ్చుటకు సహాయం చేయండి, నరకాన్ని తప్పించుటకు సహాయం చేయండి. జీవాధిపతి దేవా, ప్రేమగల తండ్రి, నమ్మదగిన దేవా, నీ కృతజ్ఞతలు. మీరే సహాయం చేయమని, అద్భుతం చేయమని, మా కొరకు రక్తం కార్చిన ప్రభువా నాయనా, చదువుకున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నాయనా తండ్రి ప్రభా, ఇదిగో తండ్రి, అప్పులు బాధల్లో కష్టాలు ఉన్న వాళ్ళకి ఆదుకోండి. లోన్ త్వరగా తీరిపోటుకు సహాయం చేయండి. రావాల్సిన ఐశ్వర్యం వచ్చుటకు సహాయం చేయండి. నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి. వివాహం కాని యవ్వన బిడ్డలకు వివాహం చేయండి ప్రభువా. నా తల్లిదండ్రులు వేదనతో బాధపడుతున్నారయ్యా. మంచి ప్రభా హృదయాన్ని చూసే దేవుడు నాయనా తండ్రి ప్రభా, మీరు ఏ విధంగా సమయాలకు చెప్పావు, నేను హృదయాన్ని చూస్తున్నాను, పై వేషం చూడొద్దన్నావు. కనుక హృదయం చూసేది మీరు ఒక్కరే, మీరే ఒక్క జతపరచాలి, మీరే గర్భఫలం ఇవ్వాలి తండ్రి. మీరు సహాయం చేయమని అడుగుచున్నాను. నెమ్మది దయచేయండి, సమాధానం దయచేయండి ప్రభా. యవ్వన బిడ్డలు ప్రభా వివాహం జరిగించి గర్భఫలం లేకుండా ఉన్నారయ్యా. గర్భఫలం దయచేయండి. నీ రాజ్య వ్యాప్తి కొరకు ఫలించుటకు సహాయం చేయండి అయ్యా. ఫలభరితమైన దీవెనతో నింపండి. కోర్టు సమస్యలు న్యాయం చేయండి ప్రభా. కోర్టులకు తిరుగుతూనే ఉండాలి నాన్న, న్యాయం చేయండి, న్యాయం చేయండి అయ్యా. సత్యం ఎరిగిన దేవుడు, హృదయాన్ని చూసే దేవుడు నైనా, మీరే న్యాయం చేయాలి. కరుణా సంపూర్ణుడా, కృప చూపించండి నాయనా తండ్రి. మరణించిన గృహాల ఆదరణ, ఓదార్పు దయచేయండి ప్రభా. అద్భుత కరుణ, ఆశ్చర్య కార్యాలు చేయగల దేవా. చదువుకున్న పిల్లల్ని దీవించండి. అనారోగ్యం ఉండే బిడ్డలకు స్వస్థత కలుగ చేయమని, రక్షణ లేని వారికి రక్షణించి, దుష్టు నుంచి విడుదల చేయమని యేసు నామములో స్తుతిస్తూ
దూర దేశంలో ఉండే బిడ్డలు దీవించండి. జన్మదినం వివాహదినం చేసుకున్న బిడ్డలు దీవించి ఆశీర్వదించమని ప్రేమామూర్తివైన రక్షకుడైన పరిశుద్ధుడైన యేసునామంలో స్తుతిస్తూ ప్రార్థించండి వేడుకుంటున్నాం పరలోకమందున మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవుడు మీకు తోడై ఉండను గాక.